నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని కోయంబత్తూరికి చెందిన రేణుకా గారి అనుభవం ఇది. ఒకరోజు నా హ్యాండ్ బ్యాగులో డబ్బు తీసుకొని ఆఫీసుకు వెళ్తుండగా నిర్మాణ పనుల కారణంగా రోడ్డుపై ఉన్న ఒక రాడ్డుకు అనుకోకుండా తగిలి కింద పడిపోయాను. ఆ క్షణంలో డబ్బుతో సహా నా బ్యాగులోని వస్తువులన్నీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. నేను వెంటనే అవన్నీ ఏరుకొని ఆఫీస్కు బయలుదేరాను. తరువాత నేను డబ్బు లెక్కించినప్పుడు అందులో నుండి 50,000 రూపాయలు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురి అయ్యాను. నేను నా హ్యాండ్ బ్యాగ్లోనూ ఇంకా డబ్బు పడిపోయిన ప్రదేశమంతా క్షుణ్ణంగా వెతికాను. కానీ ఆ మొత్తం దొరకలేదు. నేను కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బు గురించి ఆలోచిస్తూ తీవ్రంగా బాధపడ్డాను. భారమైన హృదయంతో ఆ డబ్బును తిరిగి పొందడానికి వారి దైవీక సహాయం కోరుతూ నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ను ప్రార్థించాను. నేను హోమాలలో సత్సంగాలలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఆ పరిస్థితిని వారి పాదపద్మాలకు సమర్పించుకున్నాను. ఆ రాత్రి ఒక సహోద్యోగి ఆఫీసు పని నిమిత్తం మా ఇంటికి వచ్చారు. పని మొదలు పెట్టడానికి నేను నా కంప్యూటర్ను ఆన్ చేసినప్పుడు నేను సాధారణంగా నా కళ్ళద్దాలు ఉంచుకునే ఒక పెట్టెను తెరిచాను. నాకు పూర్తి ఆశ్చర్యం కలిగించేలా నేను వెతుకుతున్న 50,000 రూపాయలు ఆ పెట్టెలోనే ఉన్నాయి. ఆ క్షణంలో ఇది యాదృచ్ఛికం కాదని నేను గ్రహించాను. నా సహోద్యోగిని సరిగ్గా అదే సమయానికి పంపి నేను ఆ డబ్బును తిరిగి పొందగలిగేలా ఆ పెట్టెను తెరవడానికి నాకు మార్గనిర్దేశం చేయడం ద్వారా శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అన్నీ దైవీకంగా ఏర్పాటు చేశారని నేను బలంగా భావించాను. వారి దైవీక ప్రేమను కరుణను అనుభవించినప్పుడు నా హృదయం కృతజ్ఞతతో పొంగిపోయింది. నేను పడిపోయినప్పుడు వారు నన్ను గాయాల నుండి కాపాడటమే కాకుండా నా డబ్బును కూడా భద్రపరిచి దానిని తిరిగి నాకు చేర్చారు. నా జీవితంలోని ప్రతి అడుగులో ప్రేమతో నన్ను కాపాడుతూ మార్గనిర్దేశం చేసే శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలకు భక్తిపూర్వకమైన హృదయంతో నా అనంతమైన కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.